సో మా క్వశ్చన్ ఏంటంటే అదాని గారిని ఎవరు టచ్ చేయలేరా సార్ ఇప్పుడు? చేయలేరు. అంటే మెజారిటీ ఆఫ్ ది సెగ్మెంట్స్ ఆయన బిజినెస్ తోనే లింక్ అయి ఉన్నాయి. ఇండియాలో 60% దగ్గర 50-60% బిజినెసెస్ అనేది ఆయనతోనే లింకప్ అయి ఉన్నాయి. ఈవెన్ పక్క రాష్ట్రంలో తమిళనాడు అన్నారు, తమిళనాడు కూడా ఇచ్చారని అన్నారు. ఓకే, తమిళనాడు ఇచ్చారే అనుకుందాం, కానీ తమిళనాడు వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మాట్లాడేది ఎవరో ఒకటి రాహుల్ గాంధీ మాత్రమే. ఆయన తప్ప ఇంకెవరు మాట్లాడరు ఇండియాలో ఈ స్కామ్ గురించి. సో ఇలాంటి స్కామ్ జరుగుతుంటే ఇంకెవ్వరు స్పందించారా సార్ అదాని గారి మీద? మీరు నిన్న ఆద్యంతో నిన్న జరిగిన పరిణామాలు గమనిస్తే అస్సలు ఏమీ తెలియని షర్మిలమ్మే ఫస్ట్ రియాక్ట్ అయింది, బీయింగ్ ఏ కాంగ్రెస్. ఎస్, ఏమీ తెలియదు ఆవిడకి, కానీ స్పందించింది. ఎందుకు? మీరు దానికన్నా ముందు మనం చంద్రబాబు నాయుడు గారు కానీ దౌత్యవేత్తను కనుక పరిశీలించుకోగలిగితే ఆయన ఎప్పుడైనా సరే బాల్ అవతల పక్క కోర్టులోంచి అవతల ఆడే విధానాన్ని బట్టి అతని ప్రతిస్పందన ఉంటుంది. దిస్ ద స్ట్రాటజీ. అది చాలా మందికి తెలియదు ఆ విషయం, అది గ్రహించమనండి ఫస్ట్. సో దాని గురించి పూర్వపరాలు ఏం తెలియదు. అంటే తెల్లపెల్లన సినిమాయే కదా, అదానితో గేమింగ్ అంటే దీంట్లో అనవసరంగా క్రెడెన్షియల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఎన్డీఏ అధినేతలతో పెద్ద ముప్పు ఉంటుంది. సార్ ఇప్పుడు మా క్వశ్చన్ రెండోది ఏంటంటే కాంగ్రెస్ మీరు అన్నట్టు రాహుల్ గాంధీ ఇలాంటి వ్యక్తి ప్రేరేపించి మాడాలి అంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నేను ఇందాక చెప్పింది గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. తమిళనాడులో ఇండైరెక్ట్ గా ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్ గారి గవర్నమెంట్. ఇంక మిగిలిన జమ్మూ కాశ్మీర్ మొన్నటిదాకా బీజేపీ ఉంది, ఇవాళ కాంగ్రెస్ అది ఫరూక్ అబ్దుల్లా గారి పార్టీ. ఇంక మిగిలిన రాష్ట్రం ఏది? ఆర్మేన్ అవుట్ ఆంధ్రప్రదేశ్. ఒరిస్సా మొన్నటిదాకా పట్నాయక్ గారు ఉన్నారు, ఇప్పుడు బీజేపీ. సో మిగిలిన హైపోథెటికల్ గా ఎవరు ప్రతిస్పందించడానికి నిస్సహాయ స్థితిలో ఉన్న దగ్గర ఆడ్ మ్యాన్ అవుట్ ని ఎప్పుడు ఐడెంటిఫై చేసి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి మీదే డంప్ చేసే కార్యక్రమం తెరలేపుతున్నారు. కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్ట్రాటజికల్ గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని బకరా చేసే కార్యక్రమానికి తెరలేపుకున్నారు. సే ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు బదనామా అయితే కర్మ ఇన్ ద వరస్ట్ ఈక్వేషన్స్ లో అంత పదింతలు అదాని బదనాం అవుతాడు. సో గుప్పుడు ఎవరు తెరవాలి ఫస్ట్? సో ఇది అందుకే చెప్తున్నాను, హైపోథెటికల్ గా ఒక వ్యక్తిని పరిరక్షించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. అదాని అనే వ్యక్తిని పరిరక్షించాలి. అవును, కాపాడుతున్నారు. కాపాడుతున్న దగ్గర బదనాం చేయాల్సింది ఎవరిని? ఎవరు లేరు అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ అంటే వీళ్ళు బదనాం చేయాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి. ఓకే, మీరు సింపుల్ లాజిక్. ఇప్పుడు స్టేట్ బీజేపీ స్టేటే తీసుకోవాలి. నవీన్ పట్నాయక్ గారు తప్పు చేశారని బీజేపీ ఇప్పుడు పూనకొని లేపాలి. లేకపోతే మొన్నటిదాకా అనిశ్చిత సిచ్యువేషన్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ తీసుకుందాం. ప్రభుత్వమే లేదు కదా, మీకు అర్థమవుతుందా? ప్రభుత్వం లేని జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ రూలే కదా అక్కడ. అవును, ఎవరు దొరుకుతారు? సో మీరు జమ్మూ కాశ్మీర్ ని కనుక మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే, సే ఫర్ ఇన్స్టెంట్ అదానియే అక్కడ ఫ్రాడ్ చేశాడు అనుకుంటే, ఇట్స్ ఆబ్వియస్ టు ఎంటైర్ సెకీ అండ్ యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్. అవునంటారు కదంటారా? అవును. అంటే ఇది బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపే దగ్గర ఎవరిని బదనాం చేస్తే బాగుంటుంది అన్న దగ్గర చూస్తే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇందాక లేచిన వానపాము జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నారు. బట్ ఆయన చేప అనుకుంటారు, కానీ ఆయన తిమ్మిగలం. చూద్దరు కానీ ఎలాగుంటుందో. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వల్లే అక్కడ నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యారు. పాయింట్ నెంబర్ 1. ఈయన ఆయన నితీష్ కుమార్, వీళ్ళిద్దరు వల్ల. నితీష్ కుమార్ కొంచెం పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఎంత అయినా ముక్కుసూటి మనిషి, గట్టిగా మాట్లాడే మనిషి, అందుకని ఇప్పుడు ఇన్నిసార్లు సీఎం అయ్యారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పిఎం మోడీ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడలేరా సార్ అదాని గారి మీద? అదాని గారు ఏదైనా తప్పు చేసుంటే నిజంగానే అదాని నువ్వు చేసేది తప్పు అని ఆయనకి విశ్లేషణ చేస్తాను, దీని మీద పరిశీలిస్తాను, పరిశీలించిన తర్వాత అదాని తప్పే కనిపిస్తే గట్టిగా మాట్లాడలేరా సార్ చంద్రబాబు నాయుడు గారు? అదాని ప్రశ్నిస్తారు, నరేంద్ర మోడీ గారు ప్రశ్నించినట్టే కదా. నేను జమ్మూ కాశ్మీర్దే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రాక్టికల్ గా. ఈ పక్క రాష్ట్రాలు మిగిలిన చిన్న రాష్ట్రాలు వదిలేండి. జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో అదాని ఇన్వాల్వ్మెంట్ తో మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగాయి అన్నది ఎస్టాబ్లిష్ అయితే ఎంతమంది పేక చుట్టుకుంటుంది? జస్ట్ మాట్లాడదాం మళ్ళం అనమాట. సో ఆ పెద్ద ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద డిబేట్ స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే డిబేటబుల్ టాపిక్ అంతా సెంట్రిక్ గా అదాని మేడ్ సమ్ బ్రైబ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చుట్టూ తిప్పే కార్యక్రమంలో నిజంగా జమ్మూ కాశ్మీర్ లో బ్రైబ్ తీసుకుందాడు. చెప్పండి సార్. అందుచేత ప్రతి దగ్గర పెద్ద గీత చిన్న గీత కాన్సెప్ట్ తో ముందుకెళ్ళిపోదాం అనుకుంటే అంత ఈజీ కాదు. దే నీడ్ టు
సార్ ఇప్పుడు ఇందాకలే మీరు చెప్పారు షర్మిల గారు ప్రస్తావన తీసుకొచ్చారు. ఏమీ తెలియని షర్మిల గారే దీని గురించి ఈ సిట్యుయేషన్ గురించి మాట్లాడారని చెప్పేసి. ఈవెన్ షర్మిల గారు ఏం మాట్లాడారో కొంచెం మనం చూసినట్లయితే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే లంచం తీసుకున్నారు అన్నట్టుగానే చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కొన్ని మెజారిటీ ఆఫ్ ది దానికి ఇచ్చి అందులో కొంచెం లంచం తీసుకున్నారు అన్నట్టుగానే షర్మిల గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీన్ని మీరేమంటారు సార్? తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్తాను. ఎలా సార్ తెలివి తక్కువతనం? ఎలాగో మీకు కూడా తెలియదా? మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, సింపుల్ గా చెప్తాను. అకార్డింగ్ టు అంటే మీరు ఒక మాట చెప్తున్నా, మన రాష్ట్రంలో కడుతున్న 3 పోర్టులో ఒకటే ప్రైవేట్ పోర్టు, మిగిలిన 2 రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోర్టు. ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు కానీ లేకపోతే ఫిషింగ్ హార్బర్లు కానీ ఏమైనా కడుతున్న దగ్గర నాకు తెలిసి అదానే అయితే కట్టట్లేదు. పాయింట్ 1. రెండో పాయింట్, ఈ పవర్ సెక్టర్లో నిన్న ఆవిడ మాట్లాడుతూనే గన్నవరం ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. గన్నవరం ఎయిర్పోర్ట్ ఏంటి? గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ చేస్తారని చెప్పేసి అందులో కూడా లంచం తీసుకున్నారు అన్నట్టు కూడా చెప్పారు. కాదండి, పౌర విమానయాన శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా? అది షర్మిల గారు చెప్పడం జరిగింది. అందుకే తెలివి తక్కువతనం అంటాను. ఇప్పుడు గతంలో అశోక్ గజపతిరాజు గారు ఉండేవారు, తర్వాత ఏవియేషన్ మినిస్టర్ ఎవరు అయ్యారు, ఆయన పేరేంటి, మన సింధియా గారు అయ్యారు, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు అయ్యారు. వీళ్ళ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్పోర్ట్లో కదా గతంలో అశోక్ గజపతిరాజు గారు నాకు తెలిసి తిరుపతి ఒకటి, గన్నవరం ఒకటి, విశాఖపట్నం ఇలాంటివన్నీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ స్థాయి, కడప ఒకటి, నెక్స్ట్ కర్నూలు దగ్గర, ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్పోర్ట్లే కన్స్ట్రక్ట్ చేసింది. సో ఇందులో ఏది దొరికితే అన్నిటికీ ఒకటే మంత్రం అంటే ఎలాగవుతుంది? మీకు టాస్క్ ఇస్తారు అన్ని జగన్మోహన్ రెడ్డి మంత్రం ఇందాక నేను చెప్పినట్టు. సో చేత ఏంటంటే కాంగ్రెస్ పరంగా రియాక్షన్ వచ్చినట్టుగా ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఏమీ తెలియని షర్మిలమ్మతో మాట్లాడించారు. దట్స్ ద ఫస్ట్ స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ ఏంటంటే ఇది ఒకటే మాడితే బాగుంది కదా అని అవకాశం ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, అన్నింటిలోనే అవినీతి జరిగిందని. నిన్నటిదాకా నెత్తినూరు కొట్టుకున్న అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రూవ్ చేయకుండా బయటికి పోయారు సెషన్ ముగించుకుని. ఇప్పుడు ఇవిడితో మళ్ళీ ప్రవచనాలు, అందులో కామెడీ ఒకటి ఆవిడ, ఈ 1788 కోట్లు నాకైతే ఏం రాలేదట. అది ఇంకా తెలుగు తక్కువతనానికి నిదర్శనం. అంచేత ఏదో ఆ కాంగ్రెస్ వాళ్ళు మౌలోకం బ్యాచ్ కాబట్టి దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ రెడ్డి సౌత్ నుంచి రిప్రజెంటేషన్ ఉన్నంతకాలం వాళ్ళు చేసే దరిద్రానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టుకుపోయింది. అదృష్టంగా ఈసారి తెలంగాణ నిలబడేది మహానుభావుడు డికే శివకుమార్ గారి ఆధ్వర్యంలో. వీళ్ళిద్దరూ తగలబెట్టినట్టు ఆవిడ తగలబెట్టలేదు, మళ్ళీ ఇలా ప్రమేయంతోనే దాపరించింది అక్కడ ఆవిడతో ఏమీ కాదు అక్కడ, ఓన్లీ అరవడి తప్ప. ఇట్స్ ఎ పపెట్ షో విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఫర్ యాజ్ కాంగ్రెస్ ఇస్ కన్సర్న్. పపెట్ షో అంతే సార్. ఇదే షర్మిల గారు ఏమన్నారంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి ప్రెస్ మీట్ పెట్టారు కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు విషయం తీసుకొచ్చారు, ఎన్బీకే బిల్డింగ్ సంబంధించింది. దానికి షర్మిల గారు రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారంటే, సరే బాలకృష్ణ గారు ఎన్బీకే బిల్డింగ్లో అలా జరిగిందని తెలుసు కదా, నెక్స్ట్ నీ గవర్నమెంటే కదా వచ్చింది, నువ్వు చేంజ్ చేసావు అన్నట్టు క్వశ్చన్ చేశారు. అక్కడ నన్ను వాడుకున్నావే తప్ప, ఇప్పుడు కూడా నీ రాజకీయ లబ్ధి కోసమే నన్ను వాడుకుంటున్నావే తప్ప ఇంకా వేరేది ఏం చేయలేదు అన్నట్టుగా షర్మిల గారు చెప్పారు. ధోని ఆయన రాజకీయ లబ్ధికే వాడుగారు. సబాస్, నీకు పెద్ద తీసుమార్కాను కదమ్మా, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కదా, సాధించింది ఏంటి చెప్పు ఒకసారి. అంటే అది సాధించింది ఏం లేదు, నెక్స్ట్ మీరే కదా గవర్నమెంట్ కి వచ్చింది, మీరేం చర్యలు తీసుకున్నారు అన్నట్టుగా ఇప్పుడు మీ గవర్నమెంటే కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నా. ఎన్బీకే కాంప్లెక్స్ లో ఎవరు చేశారో అందరికీ తెలుసు అది. అలా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద చర్యలు తీసుకోమని బాగా సఖ్యత ఉంది కదా మీకు. అంటే సొంత చెల్లెల మీద కూడా చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు కదా సార్. అదే చెప్తున్నా, ఇప్పుడున్నట్టు సోషల్ మీడియా మీద ఉన్నంత ఉధృతం అప్పుడు ఉండుంటే చాలా విషయాలు చాలా రకంగా పాసిఫై ఏదో ఆయన అంటే తెల్లసీర ఎందుకని అది లేకే కదా సార్. ఇంకోటి ఏంటంటే ఇదే షర్మిల గారు, ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ సార్ నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు షర్మిల గారిని ఏ క్రైసిస్ లో మనం ఎత్తుకొని పైకి తీసుకెళ్ళి ఏమన్నా కార్యక్రమం దమ్మిడికి ఉపయోగపడలేదు, ఆవిడే ఉపయోగపడదు. ఎందుకు సార్ ఊరికే టైం వేస్ట్ ఆవిడ గురించి. రాష్ట్రంలో ఒక ఐడెంటిటీ లేని ఒక పార్టీ రాష్ట్రాన్ని ఈరోజు చీల్చి చెండాడి మన దౌర్భాగ్యానికి పెద్దపేట వేసిన ఆ కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కనుచూపు మేరకు క్షమించరు. ఇదైతే వాస్తవం. సంచేత దయించి కాంగ్రెస్ మీద డిస్కషన్లు డిబేట్లు పెట్టి దీని బదులు ఆ తులసిరెడ్డి గారి గురించి అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ నమ్ముకుని ఎంత అన్యాయం అవుతున్నాడో ఆయన తెలుసు. ఈ పక్క రాష్ట్రాల్లో వేసరికలు ఎగేసుకుని ఆ జయరాం రమేష్ దమ్మిడికి ఉపయోగపడకపోయినా రాజ్యసభ మెంబర్లు చేసేయడానికి ఉన్న శ్రద్ధ ఇలా మా తులసిరెడ్డి గారు లాంటి యోధుడికి అయితే చచ్చినా చేయరు. అంచేత అలాంటి ద్రోహం ఎవరికో పక్కనే చేస్తే కదా, ఉన్నోళ్ళకి ద్రోహం చేసే అంత సామర్థ్యం ఉన్నోళ్ళు. అంచేత వాళ్ళ కాంగ్రెస్ తరఫున మన రాష్ట్రం నుంచి వచ్చిన ప్రైడ్ కలిగిన వ్యక్తుల్నే ఇవాళకి కూడా గుర్తించకుండా వాళ్ళు నిరంతరం కాంగ్రెస్ నమ్ముకుని ఉన్న పాపానికి కూడా కనీస కన్సిడరేషన్స్ ఇవ్వని వాళ్ళ గురించి మన రాష్ట్ర నాయకుల్ని కూడా పరిగణలోకి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు
వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రయారిటీ అంచేత టైం వేస్ట్ చేయకండి. సార్ ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మహాయుతి పార్టీ అనేది ఐ మీన్ ఎన్డీఏ కూటమి ఇప్పుడు మళ్ళీ లీడ్లో ఉంది, వాళ్ళే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా వెళ్తుంది. ఇప్పుడు వేరే కాంగ్రెస్ అనేది ఇప్పుడు తగ్గిందని అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కేకే సర్వే సార్, కేకే సర్వే ఏం చెప్పారంటే ఇప్పుడు మహాయుతి పార్టీ 225 వస్తుంది, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ 56కే పరిమితం అవుతుంది అన్నట్టుగానే క్లియర్ కట్గా మార్క్ మై ఓట్స్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది, అదే అవుతుంది. సో కేకే సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఇప్పుడు దేశ రాజకీయాలని ఆద్యంతం గమనిస్తుంటే మహారాష్ట్రలో ఆల్మోస్ట్ గుజరాత్ పార్ట్ అండ్ పార్సల్స్ కింద ఉండేది. సో ఆ వైబ్రేషన్స్, ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు 30 సంవత్సరాలు బట్టి గవర్నమెంట్ చెక్కు చెదరకుండా అక్కడే ఉంది. ఏది మహారాష్ట్ర, గుజరాత్. సో ఇప్పుడు అక్కడ మిగిలిన పార్టీలని ఎన్సీపీ మామ అల్లుళ్ళు చీలిక, శివసేన అసలు చెట్టుకోడు పుట్టకోడు ఉంది పరిస్థితి. నెక్స్ట్ కాంగ్రెస్ ఈ రోజుకి కూడా మొన్న రాహుల్ గాంధీ గారి పాదయాత్రతో ఈ పాటు ఎఫెక్టివ్ మేనేజ్మెంట్లో ఉంది, కానీ కాంగ్రెస్ అక్కడ స్వతంత్రంగా నిలదొక్కునేంత సామర్థ్యం ఎక్కడ కనుచూపు మేరలో కనపట్లేదు ఇప్పుడున్న సినారియోలో. సో కొన్ని ఏం చేస్తున్నాయంటే చిన్న చిన్న రాష్ట్రాలు, మొన్న ఛత్తీస్గఢ్ చూసుకుందాం, ఇప్పుడు జరుగుతుంది ఇంకోటి జార్ఖండ్. సో జార్ఖండ్ లాంటి దగ్గర కూడా కాలు చేయకూడదు తీసుకుని అమ్మయాన్ని ముందుకెళ్లే దగ్గర కూడా బీజేపీ ఎలా డామినేట్ చేసేస్తుందో కనిపిస్తున్న సిచ్యువేషన్స్లో ఇవాళ మీరు బీజేపీ ఒకటే అక్కడ స్థిరంగా కనబడుతుంది చీలిక లేకుండా ఇన్ మహారాష్ట్ర కనుక చూసుకోగలిగి. సో అప్పుడు ఏమవుతుంది, గట్టిగా కనబడే పార్టీ అండ్ నిరంతరం మన అందరికన్నా ఇప్పుడు ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్ర చెప్పాలంటే బొంబాయి. సో బొంబాయి టెరిటరీ మన గ్రేటర్ హైదరాబాద్ కన్నా చాలా విపరీతంగా విస్తరించబడి ఉన్న దగ్గర లాజికల్ థింకింగ్, తర్వాత రేషనల్ థింకింగ్, మూడు ఏంటంటే ఎడ్యుకేషనల్ థింకింగ్, ఈ మూడు సమన్వయించబడతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ స్థిర ప్రభుత్వం ఏర్పరచుకుంటే అది కూడా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకొని పనిచేసుకోవడానికి మహారాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎక్కువ అన్నది కన్సిడరేషన్స్ పెరిగిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా సరే దేశ రాజకీయాల్లో ఏ పార్టీ వైబ్రేషన్స్తో ముందుకెళ్తుంది దగ్గర మహారాష్ట్ర గతంలో చూడండి, యూపీఏ కూటమి ఉన్నప్పుడు అంతా కాంగ్రెసే ఉండేది. అవును. సో అలాంటి లాజికల్ థింకింగ్స్ ఎక్కువ ప్రయారిటైజేషన్స్ ఇస్తారు. ఉదాహరణకి మహారాష్ట్ర బెంగళూరు కానీ అంటే కర్ణాటక సదరన్ స్టేట్స్లో, ఏపీలో కూడా మీరు ఇప్పుడు రీజనల్ పార్టీల ప్రాబల్యం పెరిగింది, కానీ అదర్వైజ్ యూపీఏ గవర్నమెంట్ ఎప్పుడున్నా సరే అదర్వైజ్ దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రానప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ సక్సెస్ స్టోరీ ఉంది. అవును. సో ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర లాంటివి కొన్ని గుజరాత్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ బీజేపీ ఒక వైటల్ రోల్ డిఫరెంట్గా ప్లే చేయడానికి ఒక బేస్ క్యాంపులు క్రియేట్ చేసుకుంటుంది. అంటే ఎప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఏరాలో జరుగుతున్న రాజకీయం వెసెస్ ఇవాళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీ రాజకీయ ద్వయం చేస్తున్న రాజకీయానికి ఎక్కడ పోల్చలేం. అంటే ఏంటంటే పవర్ అన్న దాంట్లో ద మోర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ గెయినింగ్ అన్నది సెంట్రిక్ గా ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్న దగ్గర పక్క రాష్ట్రాల యొక్క ప్రెజర్ని ఇక్కడ ఉన్న వాటితో నెలల మీద నడక చేసుకోవడం చాలా సులువు చేసుకుంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.